16వ అధ్యాయములో పౌలు ప్రయాణము చేస్తూ ఉన్నారు. పౌలు ప్రయాణము చేస్తూ మాసిదోనియా అనే దేశములో ఉన్న ప్రాంతమునకు వచ్చారు. ఈ మాసిదోనియా అనే ప్రాంతములో విశ్రాంతి దినము నాడు గవిని వెలుపల నదీ తీరమందు ప్రార్థన జరుగుతున్నదని వారు కూడుకొని, కొందరు స్త్రీలు అక్కడ కూడుకొని మాట్లాడుకొనుచు ఉన్నారు. చదవబడిన వాక్యములో 14వ వచనములో అప్పుడు లూదియా అను దైవ భక్తి కలిగిన స్త్రీ. అందరూ చెప్పండి, ఏంటమ్మా ఆమె పేరేంటి? లూదియా. ఈమె దైవ భక్తి కలిగిన స్త్రీ అని దేవుని చేత సాక్ష్యము పొందింది, లేదా దేవుని సేవకుల చేత సాక్ష్యము పొందింది. ఈ లూదియా అనే స్త్రీ దైవ భక్తి కలిగిన స్త్రీ అని సాక్ష్యము పొందినట్టుగా మనం చూస్తాం. మరి దైవభక్తి అనేది 1 తిమోతి పత్రికలో ఒక మాట రాశాడు ప్రభు. 3వ అధ్యాయము 16వ వచనములో మొదటి మాట ఉన్నది భక్తి. 1 తిమోతి పత్రిక 3:16. దైవ భక్తి మర్మము దాగి ఉన్నదంట. దైవ భక్తి అంటేనే మర్మము దాగి ఉన్నది. భక్తిలో చాలా మర్మము దాగి ఉంది. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, భక్తి అనగా ప్రార్థన, భక్తి అనగా ఆరాధన, భక్తి అనగా స్తుతించుట. దేవుని పిల్లారా, భక్తి అనే మాటకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. భక్తి అనే మాట ఆరాధన చేసేవారిగా ఉండాలి. భక్తి అనే మాట స్తుతి చేసేవారిగా ఉండాలి. మరి ప్రార్థన చేసి ఆరాధన చేయలేదు అనుకుంటే వారు ప్రార్థనాపరులే కానీ భక్తిపరులు కాదు అన్నారు దేవదాసయ్య గారు. వారు ప్రార్థన చేసి ఆరాధన చేయకపోతే వారు ప్రార్థనాపరులే కానీ ఆరాధికులు కాదు, లేదా భక్తిపరులు కాదు అన్నారు. అలాగనే ఆరాధన చేసి ప్రార్థన చేయకపోతే వారు ఆరాధికులే కానీ భక్తిపరులు కాదు అన్నారు. ఆరాధన చేసి ప్రార్థన చేయకుండా స్తుతి చేయకుండా ఉన్న ఎడల వారు ఆరాధికులే కానీ భక్తిపరులు కాదు అన్నారు దైవజనుడు. అంటే భక్తిలో ఉండవలసిన 3 లక్షణాలు ఏంటంటే, 1 ప్రార్థన చేసేవారిగా ఉండాలి, 2 దేవుని ఆరాధించేవారిగా ఉండాలి, 3 దేవుని స్తుతించేవారిగా ఉండాలి. భక్తుల కొరకు 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో అంటున్నాడు ప్రభు, దైవ భక్తి గలవారమని చెప్పుకొనొచ్చు,
స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్ము తాము అలంకరించుకొనవలెను అన్నారు. భక్తి మనము ఎలాగ కనపరచాలి అంటే, దేవుని పిల్లలైన మనము సత్క్రియలను అలంకరించుకొనాలి అన్నారు. పైన 9వ వచనములు అనేక మాటలు చెప్పాడు. దేవుని పిల్లలారా, వాక్యములో మనం గమనిస్తూ ఉంటే భక్తి అనగా సత్క్రియలు అంటే మంచి కార్యములు, మంచి పనులు చేయవారిని భక్తిపరులు అని సంబోధన చేస్తారు. లూదియా దైవ భక్తి కలిగిన స్త్రీ అని మనం చూస్తూ ఉన్నాం. మరి భక్తి కొందరికి తమ భక్తి ఏంటంటే భుక్తి కొరకు అన్నారు. కొందరు భక్తి దేని కొరకు చేస్తూ ఉన్నారు అంటే తమ భుక్తి కొరకు. కానీ భక్తి భుక్తి కొరకు కాదు, ముక్తి కొరకు అన్నారు దేవదాసయ్య గారు. భక్తి అనేది మన భుక్తి కొరకు కాదు, భక్తి అనేది మన పరలోక ముక్తి కొరకు అన్నారు దేవదాసయ్య గారు. భక్తి చేసేవారట బయటకు కనబడరు. భక్తి చేసేవారు బయటకు కనబడరు అన్నారయ్య గారు. దేవుని పిల్లారా, భక్తి వలన మెప్పు కలుగుతుంది అన్నారయ్య గారు. భక్తి చేయటం వలన మనకు మెప్పు కలుగుతుంది అన్నారయ్య గారు. నేను ఇప్పటి వరకు భక్తి కొరకు ఉపఘాతము చెప్పాను మీకు. ఈ లూదియాలో 7 దైవభక్తి కలిగిన 7 మంచి సంగతులు ఉన్నాయి. దేవుడు ఈ 7 మంచి సంగతులను బట్టి లూదియాను భక్తిపరురాలు అని ఎంచాడు. మనలో కూడా ఈ 7 లక్షణాలు మనము కలుగుంటే మనము కూడా దైవభక్తి కలవారమని పేరు పొందుకొనగలము, లేదా సాక్ష్యము పొందగలము. లూదియాను దైవభక్తి గల స్త్రీ అని ఎందుకన్నారు అంటే, అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయము 3వ వచనములో లేదా 13వ వచనములో ఒక మాట ఉంది. విశ్రాంతి దినము పిల్లరా. అలాగే నిర్గమాకాండం 31వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట చూస్తాం. కావున మీరు విశ్రాంతి దినమున ఆచరించవలెను, అది నిశ్చయముగా పరిశుద్ధము. చాలు చాలు. విశ్రాంతి దినము అనగా, ఇక మీకు అర్థమవడానికి ఇంకొక మాట చెప్తూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము 46వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. మరియు విశ్రాంతి దినము నాడు అమావాస్యలోను దేవుని మందిరపు తలుపుల యొద్ద నిలవబడి. చాలు. విశ్రాంతి దినము అనగా దేవుని ఆరాధించే దినము. అందరూ చెప్పండి ఏంటమ్మా? చెప్పండి. విశ్రాంతి దినం అనగా దేవునిని ఆరాధించే దినము. ఈ లూదియా భక్తిపరురాలని పేరు ఎందుకు పొందిందంటే, విశ్రాంతి దినము నాడు ఆచరించేది.
అంటే ఆరాధనలో పాల్గొనే విశ్వాసిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లారా, ఈమె ఎలాంటి స్త్రీ అంటే మంచి వ్యాపారం చేస్తూ ఉంది. 14వ వచనములు అంటాడు, ఆమె ఓదారంగు పొడిని అమ్ముచ్చు ఉన్నది అని. ఈమె వ్యాపారములో మంచి పని చేస్తూ ఉంది. కానీ ఆదివారము లేదా విశ్రాంతి దినము నాడు తన పనిని ప్రక్కన పెట్టింది. స్నేహితులారా, ఆలోచన చేయండి. లూదియా ఎందుకు భక్తి కలిగిన స్త్రీ అని పిలువబడుతుందంటే, ఆ యొక్క విశ్రాంతి దినమును ఆచరిస్తూ పరిశుద్ధంగా భావిస్తూ, ఈ విశ్రాంతి దినము నాడు నేను దేవుని ఆరాధించాలి తప్ప నా పనికో నా వ్యాపారములోకో నేను ప్రాముఖ్యం ఇవ్వను అని చెప్పుకుంది. ఈ ఓదారంగు పొడి చాలా విలువైన, చాలా ఖరీదు కలిగిన పొడి. ఈ పొడి సముద్రంలో ఉన్న దేవుని పిల్లారా, మరి నత్తలలో నుంచి, సముద్రములో ఉన్న ఆలు చిప్పలలో నుంచి స్వీకరించు పొడి. ఓదారంగు పొడి అంటే మన భాషలో వంకాయ రంగు పొడి అని, వంకాయ రంగు కలరు. చూడండి, తెల్ల వంకాయ కాకుండా మరొక వంకాయ ఉంటుంది. ఆ రంగుని ఏమంటారు అంటే ఓదారంగు అంటారు. ఇది చాలా విలువైన పొడి. ఈమె నదీ తీరము దాటి అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే, దేవుని ఆరాధన జరుగుతూ ఉంటే, తన వ్యాపారం మానివేసి, తన పనిని మానివేసి, మరి వ్యాపారం చేయకుండా, తను పని చేసుకోనకుండా తన కుటుంబాన్ని ఎలా పోషించుకొనగలరు? ఈమె పనిలో ఒక మాట చూద్దాం. సామెతలు 12:24 అంటాడు, ఆమె శ్రద్ధ కలిగి పనిచేసే స్త్రీ అంట. లూదియా చాలా శ్రద్ధతో పనిచేసే స్త్రీ. మొదటి దశలోని పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే, ఆమె పని చేయకుండా భోజనం చేసే స్త్రీ కాదు. దేవుని బిడ్డలారా, ఆమె పనిలో చాలా శ్రద్ధ కలిగిన స్త్రీ. ఆమె పని చేయకుండా భోజనం చేసేది కాదు. మరి ఇలాగునున్న లూదియా విశ్రాంతి దినము నాడు పనిని ప్రక్కనెట్టేసింది. విశ్రాంతి దినము నాడు ఆమె వ్యాపారమును ఎంత లాభం వచ్చినా ఆ వ్యాపారమును మానివేసి దేవుని విశ్రాంతి దినము నాడట ఆరాధనలో పాల్గొంటుంది. ఆమె పాటించిన మాట ఏంటో తెలుసా? నిర్గమకాండము 35వ అధ్యాయం 2వ వచనములో, విశ్రాంతి దినము నాడు ఏ పని చేయకూడదు అనుంది. ఇవాళ క్రైస్తవులమైన మనము భక్తి గలవారమని పేరు పొందాలంటే, క్రైస్తవులమైన మనము భక్తి గలవారమని సాక్ష్యము పొందాలంటే, పని కంటే దేవుని ఆరాధనకును, పని కంటే ఆదివారము ఆరాధనకు ప్రాముఖ్యత ఇచ్చేవారే లూదియా వలె భక్తి కలిగిన వారు అని గ్రహించాలి. ఇవాళ మనుష్యులు అయ్యో దేవుని మందిరాన్ని మానివేసి, ఆదివారం ఆరాధన మానివేసి,
నా ఉద్యోగమో, నా వ్యాపారమో, లేదా నా పనియో, నా ప్రయాణం అని చెప్పి వారు భక్తిహీనులుగా మారుతున్నారు, కానీ భక్తిని పెంచుకొనడం లేదు. అయ్యా, నాకు ఆదివారం నాడు ఏ పని చూసుకోవాలి? విశ్వాసం అంటే ఆదివారం సెలవు దొరికే పని చూసుకోవాలి. అలాగైతేనే పని చేయాలి, కానీ ఆదివారం కూడా పనిలోకి వెళ్ళే పని చేస్తే నీ భక్తి వ్యర్థమో గ్రహించుకోవాలి. లూదియా విశ్రాంతి దినము నాడు, ఆదివారము నాడు లేదా విశ్రాంతి దినము నాడు దేవుని ఆరాధనకు ప్రాముఖ్యత ఇచ్చింది, కానీ పనికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. గనుక దేవుడు ఆమెను అన్నాడు, భక్తి పరురాలు అన్నాడు. ఏమన్నాడు? ఆమె భక్తి పరురాలు. అలాగ నీవు పనికి ప్రాముఖ్యత ఇవ్వకుండా దేవుని ఆదివార ఆరాధనకు ప్రాముఖ్యత ఇచ్చినట్టయితే నీవు భక్తి కలిగిన వారవని సాక్ష్యము పొందగలవు. ఇక రెండోది ఏంటంటే ఆమె భక్తిలో చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 3వ వచనములు, విశ్రాంతి దినము నాడు గవిని వెలుపల నదీ తీరమున ప్రార్థన జరుగుచున్నదని అక్కడ వచ్చి కూర్చుండి కొందరు స్త్రీలు కూడి వచ్చి కొందరు స్త్రీలు మాట్లాడుచూ ఉండేది. ఏమండి, ఒక ఆరాధన జరుగుతున్న స్థలం, ప్రార్థన జరుగుతున్న స్థలం. ఇక్కడ అందరూ ఎవరు కూర్చున్నారంటే కొందరు స్త్రీలు కూర్చున్నారు. ఏమా, ఒక మాట మనం గ్రహించాలి. ఇప్పుడు ఈమె ఎవరితో కూర్చున్నది అంటే సంఘము అనే పరిశుద్ధులతో కూర్చుంది. ఎవరితో కూర్చుంది? సంఘము అనే పరిశుద్ధులతో కూర్చుంది. అక్కడ కొందరు సంఘ స్త్రీలు కూర్చున్నారు. ఇక్కడ ఒక మాట గ్రహించాలి మనం. ఈమె కొందరు స్త్రీలతో కూర్చుంది అని ఉంది అక్కడ. మరి ఆ కొందరు స్త్రీల్లో ఎవరి పేరు రాయలేదు, కానీ లూదియా అని ఈమె పేరు ఎందుకు రాశాడు అంటే ఈమె సమాజముగా కూడుకుంటుంది. ఈమె ఒక మాటను పాటిస్తుంది. సంఖ్యాకాండము 28వ అధ్యాయం 28వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దాం. 28-25 సంఖ్యాకాండము 28-25లో మరియు 28-25 అదే ఉందమ్మా. 7వ దినమున పరిశుద్ధ స్థలములో కూడుకొనవలెను. బాగా వినాలి. 7వ దినము అంటే దేవుని ఆరాధించే దినము. ఇది దేవుని మాట. మనము ఆదివారము నాడు అక్కడ ఇక్కడ కూర్చోవడం కాదు. నీవు పరిశుద్ధులైన సంఘముతో కూడుకొనవలెను. దేవుని పిల్లారా, వాక్యములు అంటున్నాడు, ఈమె ఎవరితో సహవాసం చేస్తుందంటే 1 కొరింథీయుల పత్రిక 7:24లో లూదియా దేవునితో సహవాసం చేయడానికి వారితో కూర్చుంది. సంఘముతో సహవాసం చేయడానికి అక్కడ కూర్చుంది. దేవుని పిల్లారా, నీవు కూడా దేవుని భక్తి పరురాలు అని పేరు పొందాలి అంటే నీవు కూడా లూదియా వలె సంఘముతో కూడుకోవాలి, సమాజముగా కూడుకోవాలి, ప్రతి కూటములో మనం కూడుకోవాలి. మీలో చాలామంది ఎవరింటికాడు కూటం పెట్టినా రారు. మరి మీ ఇంటికాడు పెడితే ఎవరు వస్తారు?
ఒక ప్రశ్న వేసుకోండి. భక్తి కలిగిన స్త్రీ అన్నాడు. పిల్లరా, నువ్వు కూడా జరిగే ప్రతి కూటానికి, జరిగే ప్రతి ప్రార్థన కూటమిలో పాల్గొనాలి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24 లేదా 25వ వచనములో ఒక మాట ఉంటుంది. సమాజముగా కూడుకొనుట మానవద్దు. ఎక్కడ కూటం పెట్టినా, ఎక్కడ ప్రార్థనా కూటం జరిగినా నీ సంఘములో ఏ కూటమును మానద్దు అని దేవుడు చెప్తున్నాడు. శుక్రవారం కూటం మానేస్తావు, రెండో శనివారపు కూటం మానేస్తావు, అప్పుడప్పుడు ఆరాధన కూటం మానేస్తావు, ఎక్కడైనా వారింటికాడ ప్రార్థన కూటం పెట్టుకుంటే రాకుండా మానేస్తావు, ఎక్కడైనా క్రిస్మస్ పెట్టుకుంటే అక్కడికి రాకుండా మానేస్తావు, ఏదైనా మందిరంలో ప్రతిష్ఠిత కూటం జరుగుతుంటే అక్కడికి రాకుండా మానేస్తావు. దేవుని వాక్యం ఏమందంటే సంఘముగా కూడుకొనడం మానొద్దు. నువ్వు ఒక సంఘములో ఉన్నా కనుక ఆ సంఘములో జరిగే ఏ కూటానికైనా, ఏ ప్రార్థనా కూటానికైనా నువ్వు కూడుకొనక మానవద్దు అంది అని వాక్యము సెలవిస్తుంది. లూదియా ఎందుకు భక్తి కలిగిన స్త్రీ అంటే ఆమె కూటములో పాల్గొంది. సంఘ కూటములో, ఆరాధన కూటములో, ప్రార్థనా కూటములో ఆమె ప్రజలతో పరిశుద్ధులైన సంఘముతో ఆమె కూడుకుంది కనుక వాక్యములో ప్రభు అంటున్నాడు, లూదియా దైవ భక్తి కలిగిన స్త్రీ. ఇక ఆమెలో ఉన్న 3వ లక్షణం ఏంటంటే అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు లూదియాను దైవ భక్తి కలిగిన స్త్రీ వినుచు ఉండెను. ఎందుకలా దాటిపోతున్నారు? వాక్యం చదువుతూ కంగారు పడిపోతున్నారా? అప్పుడు లూదియాను దైవ భక్తి కలిగిన స్త్రీ వినుచు ఉండెను అని చూస్తాం. ఇప్పుడు ఆమె ఏమి వింటూ ఉందంటే గనుక ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. లూదియా భక్తిపరురాలు ఎందుకు పిలువబడదంటే దేవుని సేవకుడు చెప్పే వాక్యాన్ని వింటుందంట. ఏం చేస్తుందామె? దేవుని సేవకుడైనా పౌలు చెప్పే వాక్యాన్ని వింటూ ఉంది. రోమాపత్రిక 10:17 అంటాడు, వినుట వలన విశ్వాసము కలుగును. వినేది ఎవరి కొరకంటే క్రీస్తు కొరకు వింటూ ఉంది. ఆమె పౌలు ఎవరి కొరకు చెప్తున్నాడు వాక్యం అంటే యేసు ప్రభు దేవుడని, యేసు ప్రభు రక్షకుడని పౌలు ప్రకటిస్తూ ఉంటే ఆయన చెప్పిన మాటలు వింటూ ఉందంట. దేవుని బిడ్డలారా, నువ్వు కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నావు. పోయిన వారం ఏ వాక్యం చెప్పాను మీరు ఎవరైనా చెప్తారా? ఉంటే దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే లూదియా అంట దేవుని వాక్యము పట్ల మనస్సు పెట్టి వాక్యం ఏం చెప్తున్నారా, వాక్యములో ప్రభు ఏం మాట్లాడుతున్నాడా, పౌలా మాట్లాడేది లేదా ప్రభువా మాట్లాడేది అని చెప్పి దేవుని వాక్యము పట్ల మనస్సు పెట్టి ఆమె లక్ష్యం ఉంచి చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని వింటేనే కానీ విశ్వాసం కలగదు మనకు. దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి, దేవుని వాక్యాన్ని చాలా భక్తిగా వినాలి. దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఇక మనం కదలక మెదలక మనసంతా దేవుని వాక్యం పైనే నిమగ్నం చేయాలి. ఆమె భక్తి పరురాలని ఎందుకు పిలవబడదంటే వాక్యాన్ని వింటూ ఉంది, ఇంకెవరు వైపు చూడడం లేదు, ఏ మాటలు వినబడడం లేదు, ఏమీ జ్ఞాపకం రావడం లేదు, కేవలము దేవుని వాక్యాన్ని వింటూ అయ్యో దైవ సేవకుడు చెప్పే ప్రతి మాట ఎడల లక్ష్యం ఉంచిందంట. కొందరు మందిరానికి ఎందుకు వస్తారంటే
పాస్టర్ గారు చెప్పే వాక్యానికి ఏదో విమర్శనాత్మకమైన మాటలు చెప్పడానికి కొందరు ఇస్తూ ఉంటారు. కొందరు ఎందుకు వస్తారంటే ఇంటికాడ నిద్ర రాదు వారికి, గుళ్ళో గుర్రక పెట్టి నిద్రపోవడానికి వస్తారు. రాత్రంతా మెలకుగా ఉండి మందిరంలోకి వచ్చి నిద్రపోవడానికి వస్తారు, వాక్యం వినడానికి కాదు. మరికొందరు ఎందుకు వస్తారంటే ఇతరులను విమర్శించడానికి వస్తారు. లూదియా దైవ భక్తి కలిగిన స్త్రీ అనడానికి మొదటి కారణము ఆమె విశ్రాంతి దినము నాడు ఏ పని ఏ వ్యాపారము చేయకుండా దేవుని విశ్రాంతి దినము నాడు ఆరాధించింది. లూదియా జరుగుచున్న ఆరాధన ప్రార్థనా కూటములో సంఘముతో పాటు, సంఘములున్న పరిశుద్ధులతో పాటు ఆమె కూర్చొని ఏకీభవించింది. ఇక మూడోదిగా పౌలు చెప్పే వాక్యము వింటూ ఉంది, దేవుని సేవకుడు చెప్పే వాక్యాన్ని వింటూ ఉంది, వాక్యాన్ని నెమరవేస్తూ ఉంది, వాక్యాన్ని అర్థం చేసుకుంటుంది. కనుక ఆమె భక్తిపరురాలు అని మనం చూస్తూ ఉన్నాం. ఇక లూదియాలో ఉన్న 4వ సంగతి ఏంటంటే అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తే ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మము పొందిరి. బాగా విన్నారా? లూదియా దేవుని వాక్యము వినగానే ఆమె చేసిన 4వ పని ఏంటంటే ఆమె బాప్తిస్మం పొందిందంట. ఆమె ఇంటి వారికి కూడా చెప్పండి అమ్మా, మాట్లాడండి. ఆమె ఇంటి వారికి కూడా చెప్పండి. దేవుని పిల్లారా, బాప్తిస్మం అంటే ఏంటంటే గలతీ 3:27, గలతీ 3:27 బాప్తిస్మం అనగా క్రీస్తును ధరించుకొనుట. బాప్తిస్మం అంటే ఏంటమ్మా? అందరూ చెప్పండి, బాప్తిస్మం అంటే ఏంటమ్మా? క్రీస్తును. మరి ఇంకా బాప్తిస్మం లేదా నీకు? అంటే నువ్వు ఎవరిని ధరించలేదు? క్రీస్తును ధరించలేదు. ఇప్పుడు ఒక మాట మనం గ్రహిస్తే, లూదియా కొరకు మనం ఒక మాటను గమనిస్తే, అపోస్తుల కార్యగ్రంథం 16:30-34 వరకు జైలు అధికారి ఒకడు ఉంటాడు. అతడు దైవ సేవకులుతున్నాడు, అయ్యా రక్షణ పొందడానికి నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. అప్పుడు భక్తుడు అన్నాడు, సేవకులు అన్నారు, నీవు నీ ఇంటి వారిని కూడా దేవుని విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు. లూదియా తాను రక్షింపబడుకుంది, రక్షణ పొందింది, తన ఇంటి వారిని రక్షించుకుంది. మీ ఇంట్లో వారికి ఉందా రక్షణ? ఒకసారి ప్రశ్నించుకో. మీ ఇంట్లో వారు తీసుకున్నారా బాప్తిస్మం? దేని పిల్లారా, నాకెందుకు నా ఇంటి గొడవ అనుకుంటున్నావేమో. మా అమ్మాలు పూజ చేసుకుంటారు, నేను రక్షణ లేదు, నీ ఇంట్లో ఉన్న వారికి రక్షణ లేదు, నువ్వు మాత్రమే బాప్తిస్మం పొందావు, నువ్వు మాత్రమే దేవుని దగ్గరకు వస్తున్నావు, నీ ఇంటి వారు లోకమును విడిచిపెట్టేస్తావు, నీ ఇంటి వారిని పాపం విడిచిపెట్టేస్తావు, వారు చేస్తున్న అన్య కార్యక్రమాలు నీ కళ్ళతో చూస్తూ ఉన్నావు. నీకు దేవుని కొరకు తెలుసు, ఆ దేవుడే సర్వలోక రక్షకుడు అని తెలుసు, ఆయన ద్వారా రక్షణ ఉంది, ఆయనే మోక్షమని తెలుసు. కానీ నీ ఇంటి వారికి ఒక్క మాట కూడా నువ్వు చెప్పడం లేదు. అంటే నీ ఉద్దేశం ఏంటి? మీ ఇంటి వారందరూ నరకానికి పోవాలని కదా, మీ ఇంటి వారందరూ అగ్నిలో కాలాలని కదా, మీ ఇంటి వారందరూ కూడా 7 ఏళ్ల శ్రమ కాలములు విడవబెట్టాలని కదా నీ ఉద్దేశం. ఎప్పుడైనా యేసు ప్రభు దేవుడమ్మా అని మీ ఇంట్లో వారికి చెప్పావా? అమ్మా నేను రక్షింపబడ్డానమ్మా,
నేను రక్షణ తీసుకున్నానమ్మా, నువ్వు కూడా రక్షింపబడాలమ్మా అని చెప్పి నీ భార్యకు బోధించావా? కొందరు భర్తలు దేవుల్లో ఉంటే తమ భార్యలు అన్య దేవతల గుళ్ళకు వెళ్ళడం, అన్య దేవతలను ఆరాధించడం. కొందరు కుటుంబాల్లో భర్త భార్య దేవుని వైపు ఉంటే పిల్లలు అన్య దేవతలను ఆరాధించడం. ఎప్పుడైనా నీ పిల్లల్ని గద్దించావా? నీ భార్యను గద్దించావా? నీ భర్తను గద్దించావా? లూదియా తాను రక్షణ పొందడమే కాక తన ఇంటి వారిని రక్షించుకున్నది, తన ఇంటి వారిని రక్షణలోనికి నడిపించింది. తాను బాప్తిసం పొందడమే కాక తన ఇంటి వారందరికీ కూడా బాప్తిసం ఇప్పించింది. ప్రియ స్నేహితులారా, నీకు బాప్తిసం ఉందా? నీ ఇంట్లో ఉన్న వారి బాప్తిసం ఉందా? ఎంతకాలం మంది నువ్వు బాప్తిసం పొంది, ఎంతకాలం మంది యేసు ప్రభువుని తెలుసుకొని వారు ఏదో అనుకుంటారు, వీరేదేమనుకుంటారు, కులములోంచి వెళ్ళివేస్తారు అని చెప్పి బాప్తిసం తీసుకోనకుండా ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నామేమో. ఒకసారి నిన్ను పరీక్షించుకో. దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు దేవుని పిల్లారా. గనుక లూదియా ఎందుకు భక్తి కలిగిన స్త్రీ అంటే తాను రక్షణ పొందింది, తన ఇంటి వారిని రక్షించుకున్నది. తాను రక్షణ పొందింది, తన ఇంటి వారికి బాప్తిసం ఇప్పించింది. కనుక ఆమె భక్తి కలిగిన స్త్రీ అని పేరు పొందింది. ఇప్పుడైనా మీ ఇంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీవే సరిగా ప్రార్థనకు రావు, మీ ఆయన త్రాగుతూ మీ పిల్లలు భ్రష్టులుగా ఉండడానికి కారణము నీవే. నీ ఇంటికి రక్షణ లేకపోవడానికి కారణం నీవే. నీలో ప్రార్థన లేక. విషయాన్ని గ్రహించుకోవాలి దేవుని పిల్లారా. వాక్యములో లూదియా అనే పేరుకు అర్థం చెప్పానా? నేను చెప్పలేదు మీకు. లూదియా అంటే దివిటి. అందరూ చెప్పండి ఏంటమ్మా? లూదియా అంటే ఏంటమ్మా? దివిటి అంటే దీపము లేదా కాగడా అని. లూదియా వెలిగింది, వారింటి వారిని వెలిగించుకుంది. లూదియా ఎవరు? దివిటి. దివిటి అంటే ఎలిగే కాగడా అని అర్థం. తాను వెలిగింపబడింది యేసు ప్రభు ద్వారా. చీకటిలో ఉన్న తన కుటుంబాన్ని, చీకటిలో ఉన్న తన ఇంటిని వెలుగునిచ్చింది. వెలిగింపబడాలి, ఇంటి వారిని వెలిగించుకోవాలి. సరే, వాక్యములో లూదియా భక్తి కలిగిన స్త్రీ అని ఎందుకు ప్రభు చెప్పాడు లేదా సాక్ష్యం పొందిందంటే అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 15వ వచనములో లూదియా ఆమె ఇంటి వారు బాప్తిసం పొందెను. ఆమె ప్రభువునందు విశ్వాసము గలదిగా ఉండెను. ఏమంటే లూదియాకి ఏముందంట? విశ్వాసం. దేవుని పిల్లారా, ఇవాళ దేవుని మందిరానికి వస్తున్నాం కానీ మనలో విశ్వాసం లేదు. మన పిల్లల మనుల చుట్టూ, మన ఇంటి బయట గుమ్మడికాయలు కట్టడాలు, రచ్చరీకులు పెట్టడాలు, మన పిల్లల మొలతాళ్ళకు తావీదులు కట్టడాలు. ఎంత గొప్ప విశ్వాసంలో నువ్వు. దేవుడు కావాలి, దైవ మంత్రాలు కావాలి, దేవుడు కావాలి, జ్యోతిష్కాలు కావాలి, దేవుడు కావాలి, మోతి. ఈమె విశ్వాసం ఎలాంటిదంటే కొలస్సీ పత్రిక 2:5 అంటాడు, స్థిరమైన విశ్వాసం. లూదియా విశ్వాసం ఎలాంటిదంట? స్థిరమైనది. అటు ఇటు తొలగిపోయే విశ్వాసం కాదు. మేలు జరిగితే దేవుని యందు విశ్వాసం ఉంచడం, కీడు జరిగితే దేవుని తిరస్కరించే విశ్వాసం కాదు. గొప్ప విశ్వాసం గలది, స్థిరమైన విశ్వాసం. ఆమె విశ్వాసాన్ని ఎవరు కదిలించలేరు. ఆమె విశ్వాసములు పడిపోలేదు. దేవుని పిల్లారా, ఇవాళ ఆమె భక్తి పరురాలని పేరు పొందడానికి గల కారణం ఏంటంటే ఆమెలో ఉన్న ఆమె విశ్వాసమే.
ఆమెలో ఉన్న ఆమె విశ్వాసమే ఆమెకు భక్తి పరురాలని పేరు తెచ్చిపెట్టింది. నీలో అటువంటి విశ్వాసం ఉందా? నీవంతటి విశ్వాసం కలిగి ఉన్నావా? నీలో ఉన్నది స్థిరమైన విశ్వాసమైనా అల్ప విశ్వాసమా? ఆలోచించాయి. ఎవరో ఏదో చెప్పారని పిల్లల మొలకు తావీదులు కట్టేసి, కాళ్ళకు తావీదులు కట్టేసి, దేవుడు కావాలి, దయ్యం కావాలని నీవు లోక సంబంధమైన విశ్వాసం కలుగుంటున్నావేమో. జాగ్రత్త సుమా. లూదియా ఎందుకు భక్తి కలిగిన స్త్రీ అని పేరు పొందిందంటే ఆమె స్థిరమైన విశ్వాసము గలది. ఎన్ని శ్రమలు వచ్చినా విశ్వాసములను తొలగిపోదు. ఎన్ని కష్టాలు వచ్చినా విశ్వాసములను తొలగిపోదు. ఎన్ని ఆపదలు ఎదురైనా విశ్వాసములోంచి తొలగిపోదు. ఎంత శోధన వచ్చినా విశ్వాసములోంచి తొలగిపోదు. అందుకే ఆమెకు దేవుడు పెట్టిన సాక్ష్యం ఇచ్చినది ఏంటంటే లూదియా భక్తి కలిగిన స్త్రీ, దైవ భక్తి కలిగిన స్త్రీ అని పేరు పొందింది. ఇక ఆరోదిగా మనం చూస్తే లూదియా అపోస్తలుల కార్యగ్రంథము 16వ అధ్యాయం 15వ వచనం. ఆమె ప్రభువునందు విశ్వాసము గలదానై మీరు ఎంచినైతే నా ఇంటికి వచ్చి ఉండుడని వారిని వేడుకొని బలవంతము చేశాను. పౌలు గారు అంటుందయ్యా, నేను విశ్వాసం గలదానైతే నువ్వు మా ఇంటికి రావాలి, మా ఇంట్లో ఉండాలి. ఏముంటుంది చెప్పండి అమ్మా, మాట్లాడాలి. ఏముంటుంది? అయ్యా దైవ సేవకుడా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉండాలి. మరి పౌలు గారు ఒకరోజు ఉన్నాడో 2 రోజులు ఉన్నాడో తెలియదు. ఏమంటే పౌలు గారితో ఉన్న సేవకులు లూదియా ఇంట్లో ఉన్నారు. ఎప్పుడైనా పాస్టర్ గారి ఇంటికి రమ్మని చెప్పావా? వారికి కావలసిన భోజన ఏర్పాట్లు చేయడమే ఆతిథ్యం. ఎప్పుడైనా ఈ దైవ సేవకుని మీరు ఆతిథ్యం ఇచ్చారా? ఆమె దైవ సేవకుడైన పౌలు దైవ సేవకులైన వారికి తన ఇంటిలో ఆతిథ్యం ఇచ్చింది. ఇలారా భక్తుడు అంటున్నాడు. చదవండి వాక్యాన్ని మనం చూస్తే రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. ఏమా 12-13 త్వరగా చదివేయాలి, నా టైం అయిపోతుంది. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచు. లూదియా ఏం చేస్తుందంటే పరిశుద్ధులైన దైవ సేవకులకు శ్రద్ధగా, అశ్రద్ధగా, బాబా నువ్వు వండుకో, నువ్వు చేసుకోండిలా ఏమంటుంది? శ్రద్ధగా ఆతిథ్యం ఇస్తుందంట. అంటే సేవకుడు వస్తే గౌరవిస్తూ, సేవకుడు వస్తే అయ్యా మా ఇంట్లో ఉండండి అయ్యా, మా ఇంటికి రండి అయ్యా, మా ఇంట్లో కాస్త భోజనం చేయండి అయ్యా, టిఫిన్ చేయండి అయ్యా అని చెప్పి సేవకుని తన ఇంటిలో పెట్టుకొని తన అవసరాలు తీర్చుచు, సేవకుని అక్కర తీస్తూ, ఎన్ని రోజులున్నా తన వస్త్రాలతో శుద్ధ ఉతుకుతూ అంత గొప్ప పరిచయం చేస్తుంది లూదియా. ఏమ్మా గొప్ప గొప్ప భవనాలు ఉంటాయి మనకు, గొప్ప గొప్ప కుటుంబాలు ఉంటాయి మనకు. వారిని భోజనాలు పిలిచామా, వీరిని భోజనాలు పిలిచామా అని అనుకుంటుంటాం. కానీ అయ్యో నా దైవ సేవకుని నాను కుటుంబాన్ని పిలిచి నా ఇంట్లో ఆతిథ్యం ఇస్తే అది నాకు ఆశీర్వాదం అని ఎప్పుడైనా అనిపించిందా? వస్తే పాలు తాగుతారా? నేను తాగనని ఎలాగా తెలుసు? నీకు తాగుతారా? నేను తాగనని ఎలాగా తెలుసు? ఏమా ఇవైతే వండే పని లేదు, వార్చే పని లేదు, చెమట కార్చే పని లేదు. ఏమండి దేవుని పిల్లారా, లూదియా
దేవుని భక్తులకు ఆతిథ్యం ఇస్తుంది. దేవదాసయ్య గారు అన్నారు, ఒక దైవ సేవకుడు ఎప్పుడైనా మన ఇంటికి వస్తే అది మీకు నాకు కూడా వర్తిస్తుంది. ఒక దైవ సేవకుడు ఎప్పుడైనా మన ఇంటికి వస్తే రాజభోజనం పెట్టాలంట. రాజభోజనం పెట్టి రాను బోను ఛార్జ్ ఇచ్చి పంపాలి. ఒక్కోసారి మీ ఇంటి గృహదర్శనానికి వస్తే కానుకే ఎవరు? మీరు దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చింది కనుక ఆమె దైవ భక్తి కలిగిన స్త్రీగా పేరు పొందింది. ఇంకొక మాట ఉంది, ఆ మాట చెప్పిన వాక్యాన్ని ముగించేస్తాను. అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయము 40 వచనాన్ని చూద్దాం. పౌలు ఓ పని చేశాడు. దయ్యాన్ని వెళ్ళగొడితే ఆ దయ్యము వెళ్ళగొట్టినందుకు ఆయన సరసాల్లో వేశారు. సరసాలంటే జైల్లో వేశారు. ఆయన సరసాల్లోంచి బయటకు వచ్చిన తర్వాత లూదియా ఇంటికి వెళ్ళాను. లూదియా ఇంట్లో ఎవరున్నారు? అబ్బా, లూదియా ఇంట్లో ఎవరున్నారు? ఆమె ఉందా? ఆమె ఇంటి వారే ఉన్నారా? ఆ ఇంట్లో ఇంకెవరున్నారమ్మా? సహోదరులు ఉండేను. అది చూచి ఆనందించి ఆదరించి బయలుదేరిపోయారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. లూదియా ఏం చేసిందంటే దేవుని మందిరాన్ని చేసేసింది, దేవుని సంఘం చేసింది. ఏమా, లూదియా ఏం చేసింది? తాను రక్షింపబడమే కాక తన ఇంటి వారికి రక్షణ ఇవ్వడమే కాక వారందరిని దేవుని బిడ్డలుగా మార్చేసింది. దేవుని స్తోత్రం. ఈ లూదియా అంట అమ్మా, భక్తుడు అంటున్నాడు, 2 సంఘాలను కట్టిందంట. ఈ లూదియా అనే స్త్రీ 2 సంఘాలు స్థాపించిందంట. ఒకటి ఎఫెసు, 2 తూతేరా అనే 2 సంఘాలను స్థాపించింది. నేను మీకు సూటుగా ఒక మాట అడుగుతున్నాను, మీ ఇంట్లో ఎప్పుడైనా ప్రార్థన ఒకసారైనా వారి ఇంట్లో ప్రార్థన పెట్టించుకోవాలి. మీ ఇంట్లో ఉన్న శోధన, మీ ఇంట్లో ఉన్న కష్టము, మీ ఇంట్లో ఉన్న శ్రమ, సాతాను బయటకు పోవాలంటే సంఘమంతా మీ ఇంట్లో కూడుకొని, ఇంట్లో అన్నానని ఇరుకింట్లో కనిపెట్టేస్తారు కనుక దేవుని బిడలైన సహోదరులతో నింపేసుకుందంట. ఆ ఇంటికి పౌలు గారు రాగానే ఆ ఇంటిలో ఉన్న దేవుని బిడలందరిని చూసి, ఆ సంఘముగా మారడం చూసి, లూదియా సమకూర్చడం చూసి వారందరిని ఆదరించి అక్కడి నుంచి వెళ్ళారంట. తెలుసుకో. ఇప్పుడు అడుగుతారు, ఏమంటే 25 మంది కలిగిన స్త్రీ లూదియా దైవ భక్తి కలిగిన స్త్రీ అని పేరు పొందుకొని సాక్ష్యం పొందింది దేవుని ద్వారా. దేవుని స్తోత్రం. విశ్రాంతి దినం ఆరాధన చేయకుండా పనికి వెళ్ళేది కాదు. ఇవాళ నువ్వేం చేస్తున్నావు? ఆరాధన, ఆదివారం ప్రార్థన మానేసి పని, ఉద్యోగం అని పోతున్నా, జాగ్రత్త. రెండవదిగా లూదియా దేవుని వాక్యము మనస్సు పెట్టి వినడము నేర్చుకుంది. నువ్వు కూడా దేవుని వాక్యం మనస్సు పెట్టి నేర్చుకోవాలి. లూదియా, దేవుని పిల్లారా, దేవుని వాక్యములో మనం చూస్తే సంఘముతో కలిసింది, సంఘ సభ్యులతో కూర్చుంది, సంఘముతో ఏకీభవించింది. కొందరు ఏమనుకుంటున్నారంటే సంఘముతో నాకు పని లేదు, సంఘములు ఉన్న వారితో నాకు పని లేదనుకుంటున్నావేమో. ఎవరితో మనకి పని లేదనుకుంటామో దేవుడు వారితోనే పని చెబుతాడు ఒక రోజున. సంఘముతో కలిసి ఉండాలి, సంఘ కూడికలతో కలిసి ఉండాలి.
ఎక్కడ కూటమైనా ఎన్ని పనులున్నా ఆ పనులన్నీ ప్రక్కనెట్టేయాలి మనం. కనీసం రాకడ కూటాలకు కూడా రాలేకపోయావు నువ్వు. ఇంకా పనేనా? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం చూస్తే లూదియా ప్రభువునందు విశ్వాసం వచ్చింది, తన ఇంటి వారికి బాప్తిసం ఇప్పించుకున్నది, దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చింది, తన ఇంటిని ఒక సంఘముగా మార్చేసింది. దేవుని స్తోత్రం. ఈ మాటలు ప్రభువు దీవించునుగాక. పరలోక